గట్టిగా చెప్పండి కొడదాం, గట్టిగా. క్రొత్త దంపతులకు వెల్కమ్. హైదరాబాద్ నుండి వచ్చారు ఈరోజు ఉదయం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందన. ఈ పునరుద్ధాన దినాన మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో గడిపే అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ విధంగానే మీ మధ్యకు ఈ దినాన ఆహ్వానించిన దైవజనులు క్రిస్టఫర్ గారికి, శాంతా గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు. అనుకోకుండా మీ మధ్యకు రావడం. మీరు గడియారం లేదన్నా కదా, గడియారం పెడుతున్నా ఇక్కడ. మీరు వాచ్ లేదన్నా కదా, వాచ్ పెడుతున్నా. మీ చేతిలో వాచ్ ఉందిగా? ఉంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అయితే మొదటి పేతురు 4వ అధ్యాయం. అయితే అన్నిటి అంతము సమీపమైనదే కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన గుర్తునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవ, మమ్ములను ప్రేమించిన మా ప్రభువ, మా కొరకు ప్రాణం పెట్టిన మా రక్షక, నీకు వేలాది స్తోత్రాలు. ఈ దినం కొరకు వందనాలు. ఈ దినాన ఈ విధంగా ఈ స్థలములో జరుగుతున్న ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే అవకాశాన్ని నీవు నాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ పరిచర్యను నడిపిస్తున్న నీ దాసులు క్రిస్టఫర్ గారి కొరకు, వారి భార్య శాంతా కొరకు, వారి కుమార్తె దెబోరా కొరకు, వారి అల్లుడు కుమారు కొరకు స్తోత్ర. మా ప్రభు ఈ కుటుంబాన్ని నీవు మా ప్రభు ఈ పట్టణంలో వాడుకొని చిన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారి కుమారుడు బారూకును బట్టి స్తోత్రాలు. కుటుంబం అంతటిని నీ కృపా హస్తాల్లో పెట్టుతున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మతో వారిని అభిషేకించండి. వారిని పరిచర్యలోనికి నడిపించడంలో నీకున్న ఉద్దేశాన్ని, సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి. ఆ సంకల్పం నెరవేరకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాను. వీరికి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించండి. నాయన, ఈ స్థలంలో చేరిన ఒక్కొక్కరిని బట్టి స్తోత్రాలు, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు, ఆ కుటుంబాల్లో నీవు అనుగ్రహించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వీరందరిని మీరు దీవించి ఆశీర్వదించాం. ఈ విధంగా ప్రతి ఆదివారం కూడుకొని నిన్ను ఆరాధించినట్లు, ఘనపరిచినట్లు నీ కృప వారికి అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినాన వారితో సహవాసం చేయడానికి నాకు నీవు అనుగ్రహించిన మా సమయాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి మా మందరిని నీకు సమర్పిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఆ వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించినట్లు, గ్రహించినవి నమ్మునట్లు
నమ్మిన వాటిని మా వ్యక్తిగత జీవితాల్లో అనుదినము కూడా అనుసరించినట్లు కృప అనుగ్రహించి మేము వినువారు మాత్రమే కాక దానిని గైకొను వారంగా ఉండినట్లు కృప చూపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, దేనిదాసుడైన నన్ను మీ ఆత్మ స్వాధీనంలో ఉంచండి, మీ ఆత్మాభిషేకం ఉంచండి. మా ప్రభువా, నీ మాటలు అధికారపూర్వకంగా బలమైనవిగా శక్తి కలిగినవిగా బయలువెడలినట్లు సహాయం చేయండి. వినుచున్న మా అందరి హృదయాలలో నీ పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని అనుగ్రహించి జీవితాంతం వరకు కూడా నీకు సాక్షులుగా ఉండినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకును పరిశుద్ధాత్మకును మమ్మందరినీ అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి చదువుకున్నాం. అయితే అన్నిటికీ అంతము సమీపించినది గనుక మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనకు వీలుగునట్లు మెళకువగా ఉండు. అన్నిటికీ అంతము సమీపించింది అని పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు. లోకంలో ఈ దినాల్లో వాస్తవంగానే అన్నిటికీ అంతం సమీపించింది. భూమిలో నీళ్లు తగ్గిపోయినాయి. కొన్ని దేశాల్లో కరువు ఏర్పడింది. అక్కడ పంటలు లేవు. వారు ఏం తింటున్నారు తెలుసా? మట్టిని రొట్టెలుగా కాల్చుకొని తింటున్నారు. వారికి ఆహారం లేదు, వారికి పంటలు లేవు. కనుక ప్రపంచం ముగింపులోనికి వచ్చింది అని అర్థం. అలాగనే ప్రభువు భూలోకానికి వచ్చేటప్పుడు ఏమి సంభవిస్తాయో చెప్పాడు. యుద్ధాలు జరుగును అన్నాడు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయేల్కి అరబ్ కంట్రీస్ వారందరికీ యుద్ధం జరుగుతుంది. అలాగనే చైనాకు భారతదేశానికి యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతుంది. రష్యా టర్కీ మీద యుద్ధం చేస్తుంది. ఇటలీ మీద యుద్ధం చేస్తుంది. కనుక యుద్ధాలు ఉన్నాయి ప్రస్తుతం. ప్రభువు తను భూలోకానికి వచ్చేటప్పుడు ఏమేమి సంభవిస్తావో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే దాని భావం ప్రభువు త్వరలో రానయ్యున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆయన రాకడకు గుర్తులు. ప్రభువు గురించి ఒక మాట రాయబడింది. వాకిటి నొద్దనే ఉన్నాడు అని రాయబడింది. వాకిటి దగ్గర ఉన్న వ్యక్తి లోపలికి రావడానికి ఎంత సమయం పడుతుంది? సమయం ఏమీ అవసరం లేదు, అడిగేయటమే లోపలికి. అలాగనే యేసు ప్రభు వారు వాకిటి దగ్గరనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు భూమి మీదకి అడిగేస్తాడో మనకు తెలియదు, కానీ అడిగేసేది మాత్రం ఖాయం, వచ్చేది మాత్రం ఖాయం. ఆయన మాట తప్పనివాడు, ఆయన అబద్ధం ఆడువాడు కాదు. ఆయన వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనాల్లో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళిచున్నాను. మరలా వచ్చి నేనుండి స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన వస్తాడు, మన కొరకు వస్తాడు. కానీ ఆయన పరలోకానికి వెళ్ళింది మనందరి కొరకు నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. నివాసాలు ఏర్పాటు చేయడానికి వచ్చాడు. మీకు ఒక కథ చెప్తా. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ఊర్లో ఉన్న ఇంజనీర్లందరినీ పిలిపించాడు. అబ్బాయి, చాలామంది ఇంజనీర్లు వచ్చారు, నేను ఎంతైనా డబ్బు ఇస్తా, కానీ ఈ పట్టణంలో లేనటువంటి భవనాన్ని కట్టాలి. ఈ పట్టణంలో ఎక్కడా లేని భవనాన్ని కట్టాలి.
ఎవరు చేస్తారంటే ఒక ఇంజనీరు ముందుకు వచ్చారు. నీకెంత డబ్బు కావాలో నేను ఇస్తాను, కానీ ఈ పట్టణంలో అలాంటి భవనం ఏది ఉండకూడదు. నా భవనం ప్రత్యేకమైనదిగా ఉండాలి, దాన్ని నువ్వు కట్టాలి అన్నాడు. కడతానయ్యా అన్నాడు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో అన్నాడు. ఆయన కట్టాడు. చాలా డబ్బు ఖర్చు అయింది. దాన్ని ప్రారంభ దినాన ఆ పట్టణంలో ఉన్న ధనవంతులందరినీ, బిజినెస్ పీపుల్ అందరినీ ఆహ్వానించాడు. చాలామంది వచ్చారు. బిజినెస్ పీపుల్, వ్యాపారస్తులు చాలామంది వచ్చారు. ఆ భవనం ప్రవేశం జరిగింది. తర్వాత మీటింగ్ జరిగింది లోపల. ఆ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళందరి ముందు ఆ గృహ యజమాని లేచి ఒక మాట అన్నాడు. నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను, ఇంజనీర్ గారు మంచి భవనాన్ని కట్టాడు, ఈ పట్టణంలో ఇలాంటి భవనం ఎక్కడ కూడా లేదు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ భవనాన్ని కట్టిన ఇంజనీర్కే ఇవ్వాలనిపిస్తుంది, ఆ ఇంజనీర్ గారికి నా భవనం ఇచ్చేస్తానన్న. ఇచ్చారు. ఆ కట్టిన ఇంజనీర్ ఏం చేశాడంటే నిలబడి ఒక మాట అన్నాడు. నా కొరకే అయినట్లయితే ఇంకా బాగా కట్టుకునేవాడిని అన్నాడు. అర్థమైందా? అంటే బాగా కట్టలేదనేగా, ఎవరి కొరకో కట్టాడు. అంటే వేయవలసిన సిమెంట్ వేయకుండా, ఇసుక కలపకుండా, బహుశా ఆలాటౌలీగా ఆ భవనం కట్టి ఉంటాడు. అందుకనే నా కొరకే అయినట్లయితే నేను బాగా కట్టుకుని ఉండేవాడిని అని అన్నాడు. మనం అందరం కట్టుకుంటున్నాం ఇల్లు పరలోకంలో. యేసయ్య మన కొరకు ఇల్లు కట్టడానికి వెళ్ళాడు. తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా అన్నాడు. అంటే ఆ స్థలం భూలోకంలో మనం చేసే విధానాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆ ఇల్లు కట్టబడుతుంది. అర్థమైందా? కనుక ఇక్కడి నుండి సామాను వెళుతుంది పరలోకానికి. ఆ సామాను నువ్వు పంపిస్తున్నావు. ఆ ఇల్లు నీకే. అక్కడ పోయిన తర్వాత నాకైనట్టయితే ఇంకా బాగా కట్టుకునేదాన్ని, ఇంకా మంచి మెటీరియల్ పంపేదాన్ని, ఇంకా మంచి మెటీరియల్ పంపేవాడిని అని అనుకోవద్దు. ఈరోజే తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా రక్షణ అనుభవం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతుందని మీరు ఎరుగరా? దేవుని ఆలయమును పాడు చేయువాడు దేవుడు వారిని పాడు చేయును అని రాసి, కొయ్యకాలు గడ్డితో కట్టుకుంటే అగ్ని వచ్చినప్పుడు కాల్చివేస్తుంది. కానీ వెలగల రాళ్ళు, బంగారము, వెండి ఆ వెలగల రాళ్ళతో కట్టుకుంటే అగ్ని వాటిని కాల్చివేయలేదు. మనం ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నాం, మనం ఏ విధంగా ఈ జీవితంలో జీవిస్తున్నామో ప్రభు కొరకు, ఆ విధంగా పరలోకంలో ప్రభు మన కొరకు ఇళ్ళని సిద్ధపరుస్తాడు. తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నా, నేనుండి స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతా. కనుక ఆ ఇల్లు ఆయన తయారు చేస్తుంది భూలోకంలో నీ జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది. కనుక అందుకనే పేతురు ఈ మాట రాశాడు, అన్నిటికీ అంతము సమీపించింది, ఆయన రాకడ త్వరగా ఉన్నది. కనుక మనం అందరం కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. ఆయన మాట తప్పని వాడు, అబద్ధం వాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కనుక ఆయన మాట ఎన్నడూ కూడా నిరర్ధకము కానేరదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. కనుక మనం అందరం యేసు ప్రభు ఇల్లు కడుతున్నాడు, కానీ
భూలోకంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో దాన్ని బట్టి మన ఇల్లు ఉంటుంది. కనుక నీవే విధంగా జీవిస్తున్నావు, విశ్వాసం, రక్షణ, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు, పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి భూలోకంలో ఉండగా. ఇవి లేకపోయినట్లయితే మనం ప్రభువుని కలుసుకోవడం అసాధ్యం. కనుక అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది అని పేతురు ఆ యొక్క పత్రికలో ఆ విషయాలు రాశాడు. కనుక మనం అందరం కూడా మన జీవితాలు సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. సిద్ధపరచుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ వాక్య భాగంలో 4 విషయాలు చెప్పబడ్డాయి. ప్రార్థన యందు మెళుకువగా ఉండుడి అన్నారు. ప్రార్థన యందు మెళుకువగా ఉండుడి. ఉందా మాట? లేదా? ఉంది కదా. ప్రార్థన యందు మెళుకువగా ఉండాలి అంటే ప్రార్థన యందు మెళుకువగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తాం కానీ మన జీవితాన్ని ఆ ప్రార్థన చేసినట్లుగా సిద్ధపాటు ఉండదు. అది మెళుకువగా ఉండు. ప్రార్థన చేయుడు, మెళుకువగా ప్రార్థన చేయుడు. యేసు ప్రభు వారు కూడా గెత్సెమనే వనంలో ప్రార్థన చేశారు. శిష్యులు నిద్రపోతున్నారు. వారిని వచ్చి హెచ్చరించారు. ఏమని హెచ్చరించాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం శోధనలు వస్తాయి. మానవులకి భూలోకంలో విశ్వాసికి శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇవి తప్పవు. ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను అని యేసు ప్రభు మనందరికీ ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. లోకంలో ఈ దినాల్లో ఎలాంటి శ్రమలు క్రైస్తవులకు జరుగుతున్నాయో మీరు వాట్సాప్లో చూస్తే తెలుస్తుంది. నైజీరియాలో క్రైస్తవుల్ని భయంకరంగా విమర్శిస్తున్నారు. క్రైస్తవుల్ని బయటకు తీసుకెళ్ళి తుపాకులతో కాల్చేస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు నైజీరియాలో ఉన్నాయి. చైనాలో కూడా క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ఇండియాలో దైవుని సేవకుల్ని పట్టుకుంటున్నారు, జైల్లో పెడుతున్నారు. వారిని బెయిల్ కూడా ఇవ్వడం లేదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో భారతంలో ఉన్న క్రైస్తవ్యం భయంకరమైన పరిస్థితులకు గురి అవుతుంది. అది ఉత్తర ఇండియాలో జరుగుతుంది, కానీ దక్షిణ ఇండియాలో కూడా జరగడానికి అవకాశం ఉంది. ఉత్తర ఇండియాలో మరి యొక్క లా ప్రవేశపెట్టారు. ఎవరినైనా మార్చినట్లయితే వారికి జైలు శిక్ష, కొన్ని లక్షల జరిమానా వేస్తున్నారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థన యందు మెళుకువగా ఉండాలి. శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి. కనుక ప్రభు హెచ్చరించిన మాట ఏంటంటే ప్రార్థన చేయండి, మెళుకువతో ప్రార్థించాలి. మెళుకువతో అంటే ప్రభువు వస్తాడు అన్న భావనతో, నమ్మకంతో, నిశ్చయతతో ప్రార్థన చేయాలి. అది మొదటిది, ప్రార్థన చేయడం. మరి ఒక చోట ప్రార్థన గురించి చెప్పబడి లూకాసు వార్తలో 24వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం. వారిలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, నీకు సమాధానము
దిగులు పడే భయాక్రాంతులై భూతము తమకు కనబడనే తలచరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహము పుట్టనేలా? నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి. సారీ, ఆ వాక్యం కాదు. 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త. కాబట్టి మీరు జరగబోవు మీకు నన్నలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారాగినట్లు కొన్ని ప్రాచీన ప్రార్థనలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెళకువగా ఉండు. కానీ దాని ముందేం చెబుతున్నాడు? జరగబోయేటల్లని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు. జరగబోయే శ్రమలు, కష్టాలు, లోకం మీదకి వచ్చే విపత్తులు, వాటి నుండి తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు ఏం చేయమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు. కనుక ప్రభు త్వరలో భూలోకానికి రానయ్యున్నాడు. మొట్టమొదటిది ఆయన రాకడలో నేను కలుసుకోగలను అన్న నిశ్చయితతో ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట, శోధనలో మీరు ప్రవేశించుకున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. ఇక్కడ ప్రభు రెండవ రాకడలో సంభవించే విషయాలను గురించి చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, వీటన్నిటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు ప్రార్థన యందు మెళకువగా ఉండుడి. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థనకి ఒక సమయాన్ని, స్థలాన్ని కేటాయించుకోవాలి. చాలాసార్లు ప్రార్థన చేశారంటే ఈరోజు ఏం సమయం లేదండి ప్రార్థన చేయడానికి. అన్నిటికీ సమయం ఉంటుంది కదా. అన్నం వండుకోవడానికి సమయం ఉంటుంది, పుట్టినరోజులు చేసుకోవడానికి సమయం ఉంటుంది, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి సమయం ఉంటుంది, టీవీలో సీరియల్స్ చూడడానికి సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ప్రార్థన చేయడానికి సమయం లేదు అంట. చాలా భయంకరమైన స్వభావం అది. ప్రార్థనకే విలువివ్వాలి, ప్రార్థనకే ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని యేసు ప్రభు వారు ఈ మాట చెబుతున్నాడు, వీటన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట మీరు నిలబడాలి అంటే మెళకువతో ప్రార్థన చేయాలి. కనుక ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రార్థన మరి ఎక్కువగా చేసుకోవలసిన అవసరత కూడా ఉంది. కనుక ప్రార్థనకు ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన నరుడుగా ప్రార్థనకు సమయం ఇచ్చాడు. లూకాసు వార్తలోనే 21వ అధ్యాయంలో 37వ వచనం. ప్రతి దినము దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. చూసారా ఏం చేస్తున్నాడు ఆయన? పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను. అంటే ఆయన ఒలీవ కొండకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవట్లా, ఒలీవ కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది ఆయన ఉద్దేశం. ప్రార్థనకు ఆయన ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున
ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వాడుక చొప్పున అన్న మాట చాలా ప్రాముఖ్యం. వాడుక చొప్పున అంటే అర్థం ఏంటంటే ప్రభువు తండ్రితో గడపడానికి ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయాన్ని, ఆ స్థలాన్ని ఆయన ఎన్నడూ కూడా దాటివేయల. అదే సమయంలో, అదే స్థలంలో ప్రతిదినం కూడా ప్రార్థన చేసేవాడు. అందుకని ఆ మాట రాయబడింది, వాడుక చొప్పున అన్న మాట వ్రాయబడింది. కనుక మనం అలవాటు చేసుకోవాలి. ఒక స్థలాన్ని నిర్ణయం చేసుకోవాలి, ఒక సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి. కనుక మీరు ప్రార్థనకు క్రమంగా ప్రార్థన చేయాలి అంటే ఒక సమయం, ఒక స్థలం నిర్ణయం చేసుకోవాలి. అయితే ఏ సమయం, ఏ స్థలం? నన్ను సలహా అడిగితే నేను ఒక మాట చెప్తాను. ఉదయాన్నే లేవగానే మోకరించండి. ఉదయాన్నే లేవగానే పనులు జ్ఞాపకం వస్తాయి, అవి పక్కన పెట్టేసాయి. ఉదయాన్నే లేవగానే మోకరించండి. నీ పడక దగ్గరే మోకరించండి. నీ పడక దగ్గరే బైబిల్ పెట్టుకో, వాక్యం చదువుకో, ప్రార్థన చేయి. ఆ సమయాన్ని కనుక దాటివేస్తే మరలా నీకు సమయం రాదు. తర్వాత చూద్దాంలే, తర్వాత చదువుకుందాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అని అనుకుంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోలేవు. అందుకని యేసు ప్రభు ఒక స్థలాన్ని, సమయాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది ఒలీవల తోట. ఆ తోటలో ఆయన ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని, స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక వాడుక ఉండాలి. మనకు ఒక అలవాటు ఉండాలి, ఒక అలవాటు ఉండాలి. ఒక పని పదే పదే అదే సమయంలో చేస్తే దాన్ని చేయడానికి కష్టపడం, సులభతరం అయిపోతుంది. అలాగనే ప్రార్థన అలవాటు చేసుకోవాలి అంటే ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని నిర్ణయం చేసుకుని ఆ స్థలంలో, ఆ సమయంలో పనిచేస్తే, ప్రార్థన చేస్తే జీవితాంతం వరకు ఆ సమయాన్ని దాటి వెళ్ళాలి. అందుకని నిర్ణయం చేసుకోవాలి. ప్రార్థనకి ఒక సమయాన్ని, స్థలాన్ని నిర్ణయం చేసుకోవాలి. కనుక క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకోవలసిన వారమై ఉన్నాం. రెండవది ప్రేమ కలిగి ఉండుడి అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే తోటి వారిని ప్రేమిస్తున్నామా? తోటి వారిని ప్రేమిస్తున్నామా? దేవుని వాక్యంలో యేసు ప్రభువారు ఏమని చెప్పాడో చూద్దాం. 13వ అధ్యాయం 34వ వచనం. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు చదవని ఎవరైనా ఒకరు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మలను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. యేసయ్య మనల్ని ఏ విధంగా ప్రేమించాడు? ఏంది ఒక్కరు చెప్పరు? యేసయ్య నిన్ను ప్రేమించాడా? ప్రేమించాడా? ఎట్లా ప్రేమించాడు? ఏ స్థితిలో ఉండగా ప్రేమించాడు? అమ్మా ఏమి చెప్తున్నారండి? నాకు వినపట్లేదు. అయ్యా ప్రాణం పోయేంతగా యేసయ్య ప్రేమించాడు. ఇంకా
అమ్మా పాపిగా ఉండగానే రోమాపత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచ్చినారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచ్చినారు. చదవండి, అందరూ బైబిల్ తీసి గమనించండి. ఏలనగా ఉమ్. మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తిహీనుల కొరకు చనిపోయారు. నీతిమంతుని కొరకు సైతము ఉమ్. ఒకడు చనిపోవట అరదు. ఉమ్. మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోక తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఉమ్. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం చెడ్డవారిగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది దేవుని ప్రేమ. మనం చెడ్డవారమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. మనం చెడ్డవారమై ఉండగానే మన కొరకు ఆయన భూలోకానికి నరుడుగా వచ్చి ఆ సిలువలో తన ప్రాణాన్ని మన అందరి కొరకు త్యాగం చేశాడు. అది దేవుని యొక్క ప్రేమ. ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను ప్రేమించిన రీతిగా మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ మన మధ్య ఉందా? యేసయ్య ప్రేమించినట్లుగా, యేసయ్య నిన్ను ప్రేమించినట్లుగా నీవు ఇతరులను ప్రేమించగలవా? ప్రేమిస్తున్నావా? ప్రశ్నించుకోవాలి. ఇది అంత్యకాలం, ప్రభు రాబోతున్నాడు. అందుకనే పేతురు హెచ్చరిస్తున్నాడు. మొదటి హెచ్చరిక ప్రార్థనలో మెలకువగా ఉండి అన్నాడు. రెండవ హెచ్చరిక ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉండండి. ఎలాంటి ప్రేమ? యేసు ప్రభు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో అలాగున ప్రేమించాలి. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిది? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది యేసు ప్రభు ప్రేమను గురించి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానము మించిన ఆ. క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను శక్తి గలవారగునట్లు. జ్ఞానమునకు మించిన ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే, మనం అందరం ఇతరులను ప్రేమించేమో అంటే జ్ఞానంతో కూడుకుంటుంది మన ప్రేమ. అంటే జ్ఞానం అంటే ఏంటి అన్నమాట? ఎదుటి వ్యక్తి యొక్క మంచితనం బట్టి మనం ప్రేమిస్తాం. అవునా? ఎదుటి యొక్క మంచితనాన్ని బట్టి ప్రేమిస్తాం. ఎదుటి వ్యక్తి చెడ్డవాడైతే ప్రేమించం, అసహించుకుంటాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. యేసు ప్రేమ ఎలాంటిదంటే జ్ఞానమునకు మించిన ప్రేమ. నువ్వు ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానివైనా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కనుక అది దేవుని యొక్క ప్రేమ. జ్ఞానములకు మించిన ప్రేమ. జ్ఞానములకు మించిన ప్రేమ ఎలాంటిది అంటే నిస్వార్థమైనది. అందులో స్వార్థం ఉండదు. వీడి కొరకు నేను ఎందుకు చచ్చిపోవాలరా, వీడి కొరకు నేను ఎందుకు త్యాగం చేయాలి, వీడి కొరకు నేను ఎందుకు సహాయం చేయాలి అని అనుకోదు ఆ ప్రేమ. అది జ్ఞానములకు మించిన ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ. రెండవది త్యాగపూరితమైన ప్రేమ. త్యాగపూరితం అంటే త్యాగం చేస్తుంది. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా ఆ వ్యక్తికి తన ప్రేమను చూపించడానికి త్యాగం చేస్తుంది. కనుక దేవుని యొక్క ప్రేమ నిస్వార్థమైంది, త్యాగపూరితమైంది. దేవుని యొక్క ప్రేమ జ్ఞానమునకు మించిన ప్రేమ. కనుక ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి అంటే మానవులైన మనకు సాధ్యం కాదు. నేను ప్రేమించలేనండి అలాగున అని మనం అందరం అంటాం. కానీ మనం ప్రేమించడానికి మరి యొక్క సాధనాన్ని కూడా చెప్పాడు ప్రభు. రోమాపత్రికలోనే 5వ అధ్యాయం 5వ వచనం చదువున్నట్లయితే ఆ ప్రేమ ఏ విధంగా మనలో కలుగుతుందో వ్రాయబడింది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను,
పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అని పౌలు రాశాడు రోమా పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో. ఆ తర్వాత ఏం రాశాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడెను. హల్లెలూయా. మన ప్రేమతో మనం ప్రేమించలేదు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే, అభిషేకం ఉంటే, నింపుదల ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. ఆత్మఫలమేమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలమేమనగా అని రాయబడింది. ఆత్మఫలమేమనగా ఏమని రాయబడింది? మొదటిది ప్రేమ. ఆత్మఫలము అని ఉంది, కానీ ఆత్మఫలములు అని లేదు అక్కడ. అంటే దాని అర్థం ప్రేమ నుండి మిగిలిన స్వభావాలు వస్తాయి. అందుకనే ఆత్మ వలన ఆత్మఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము అని కొన్ని గుణగణాలు, స్వభావాలు చెప్పబడ్డాయి. అవన్నీ రావాలి అంటే ముందు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడదు. నీకు ఆ ప్రేమ లేకపోతే, దేవా నీ ఆత్మ ద్వారా ప్రేమను నా హృదయంలో కుమ్మరించని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. కనుక ఆ ప్రేమతో మనం ఒకరినొకరు ప్రేమించాలి. మూడవది ఆతిథ్యము చేయుచుండవలేను అని రాయబడింది. ఆతిథ్యము చేయుచుండవలేను అని వ్రాయబడి పేతురు రాస్తున్నాడు. ఆతిథ్యం అంటే ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టడు. మనం ఎవరికి భోజనం పెడతాం? మన స్నేహితులకు పెడతాం, మన బంధువులకు పెడతాం. పొరుగు వారు ఎవరైనా వస్తే పెడతామా? పెడతాం. ఆ అమ్మ తల ఊపుతుంది. పెడతారా? పొరుగువారు వస్తే పెట్టం. అది ఆతిథ్యం అంటే. కొందరు ఆతిథ్యం ఇచ్చి దేవదూతలకే ఆతిథ్యం ఇచ్చారని దేవుని వాక్యంలో రాయబడింది. అబ్రహాము దారిని పోయే ముగ్గురిని ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టాడు. అది ఆతిథ్యం. ఆయన ఇచ్చిన ఆతిథ్యం. తెలియకే దేవదూతలకు ఆహారం పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా మనకు తెలియని వారికి ఆహారం పెడితే మనం దేవదూతలకు పెట్టినట్టే. హల్లెలూయా. అది దేవుడు మెచ్చుకుంటాడు. అందుకే యేసు ప్రభు వారు ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. కుడివైపునున్న వారు ఎడమవైపునున్న వారిని గురించి చెప్పారు. అమ్మా ఏమని చెప్పాడు? నేను చెరసాల్లో ఉంటే చూడొచ్చారు మీరు, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టారు, దప్పికొని ఉంటే దప్పికిచ్చారు, వస్త్రహీనుడు ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు అని కుడివైపునున్న వారితో చెప్పినప్పుడు కుడివైపునున్న వారు అడిగారు, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు? నువ్వెప్పుడు దప్పికొన్నావు? నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు? నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నావు అని అడిగారు. ప్రభు వారితో ఇచ్చిన జవాబు ఏమిటంటే, ఈయన సహోదరులకు మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే. అంటే మన ఇంటికి వచ్చిన క్రొత్త వారికి కూడా మనం ఆతిథ్యం ఇస్తే, మనం తెలియని వారు కూడా మన సహాయానికి వస్తే వారికి కూడా సహాయం చేస్తే మనం ఎవరికి చేసినట్లంటే యేసయ్యకి చేసినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసు ప్రభు చెబుతున్నారు. ఈ నా సహోదరులకు మీరు చేశారు, నాకు చేసినట్లే అని అన్నారు. ఎడమవైపున ఉన్న వారితో మీరు నాకు దప్పికైతే దాహమే లేదు, ఆకలి అయితే అన్నం పెట్టలేదు, చెరసాల్లో ఉంటే చూడలేదు, రోగిని అయి ఉంటే పరామర్శించలేదు. అయ్యా మేము ఎప్పుడు చేసాం అని అన్నారు. మీరు మీ సహోదరుడికి చేయలేదు కదా, నాకు చేయనట్టే మీరు అని అన్నాడు. కనుక ప్రియమైన వారిలారా, ఆతిథ్యం అనేది మన జీవితాల్లో
ఎవరు వచ్చినా చేయాలి. రెండవది, ఎవరికి అర్హత లేదో వారికి కూడా ఆతిథ్యం ఇవ్వాలి. అది దేవుని యొక్క పద్ధతి. ఆ పద్ధతిని మనం నేర్చుకోమని పేతురు హెచ్చరిస్తున్నాడు. ఆతిథ్యం చేస్తుండాలి, ఆతిథ్యం ఇవ్వకుండా మానకూడదు అన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆదిత్యము చేయ మరవకుడి. ఆతిథ్యము చేయక మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. తెలియని వారికి మనం సహాయం చేయడం ద్వారా, తెలియని వారికి ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టడం ద్వారా, తెలియని వారికి వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇవ్వడం ద్వారా మనం యేసయ్యకి ఇచ్చినట్లే. హల్లెలూయా. అదే అన్నాడు, ఈ నా సహోదరులు ఒకరికి చేసినట్లయితే నాకు చేసినట్లే. కనుక మనం ఆతిథ్యం చేయడం మరవకూడదు. 4వది, ఆత్మవరాలను బట్టి ఒకరినొకరు పరిచర్య చేసుకోవాలి. ఆత్మవరాలను బట్టి ఒకరికొకరు పరిచయం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ప్రభు వాటిని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ఇచ్చే వరాల్లో పరిచర్య వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు ఉన్నాయి. పరిచర్య వరాలు 12వ అధ్యాయం రోమా పత్రికలో పరిచర్య వరాలను గురించి వ్రాయబడి చూద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా అయ్యా వద్దులే, చదువుకుందాం. 12వ అధ్యాయంలో 4, 5, 6, 7 వచనాలు. 12వ అధ్యాయం. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకమైన అవయవులమై ఉన్నాం. చదువయ్యా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై, చదవండి అక్కడి నుంచి, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ సంతోషంతోనూ పని జరిగింపవాలి. ఎన్ని వరాలు ఉన్నాయి? ఇవి పరిచర్య వరాలు. ఈ పరిచర్య వరాలు ఎన్ని అంటే ప్రవచన వరం, పరిచర్య వరం, బోధించు వరం, హెచ్చరించుట వరం, పంచిపెట్టు వరం. పరిచర్య వరం, ప్రవచన వరం, పరిచర్య వరం, బోధించు వరం, హెచ్చరించు వరం, పంచిపెట్టు వరం. చాలా పరిచర్య వరాలు. సంఘంలో కొందరికి వరాలు ఉంటాయి. కొందరికి బోధించే వరం ఉంటుంది, కొందరికి హెచ్చరించే వరం ఉంటుంది. హెచ్చరించడం అంటే భయపెట్టడం కాదు. బైబిల్లో అపోస్తలుల కార్యగ్రంథంలో ఒక ఆయనకి హెచ్చరిక పుత్రుడు అని రాయబడి, ఆయన పేరు బర్నబా. 4వ అధ్యాయంలో అపోస్తలులు ఆయనకి హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. 4వ అధ్యాయంలో 30-31 వచనాలు అనుకుంటాను. ఆ వచనాల్లో హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. ఎందుకు ఆయనకి హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టాడంటే, ఎవరైనా విశ్వాసంలో బలహీనులైతే వారి దగ్గరికి వెళ్ళి వారిని బలపరిచేవాడు. అది హెచ్చరిక. ఎవరైనా రోగి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి రోగాలు పోయేటట్టు చేసి ప్రార్థన చేసేవాడు. అది హెచ్చరిక.
అలాంటి హెచ్చరిక అంటే భయపెట్టు, రై నువ్వు కనుక మాట వినకపోతే నాశనం అవుతావురా అని అన్నాడు. ప్రేమతో హెచ్చరిస్తాడు, సాత్వికతో హెచ్చరిస్తాడు, ఎదుటి వ్యక్తి వినేటట్లుగా హెచ్చరిస్తాడు. కొంతమంది హెచ్చరించినప్పుడు రెటమతం పోతారు, వీడి మాట ఎందుకు వినాలా అంటారు. వీడి మాట ఎందుకు వినాలంటే కఠినంగా చెప్పాడు అని అర్థం. అలా కాకుండా ప్రేమతో సాత్వికతతో తన తప్పుని ఎత్తి చూపెడితే దిద్దుకుంటారు. హల్లెలూయా. అది ఆ యొక్క వరం కొందరికి ఉంటుంది, అందరికీ ఉండదు. కనుక అలాగున పరిచర్య వరాలు ఉన్నాయి, అలాగనే ఆత్మ ఫలాలు ఉన్నాయి. పరిచర్య వరాలు వేరు, ఆత్మవరాలు కూడా వేరు. ఆత్మవరాలను గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మవరాలను గురించి రాయబడి, ఆత్మఫలాలను గురించి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయ. 3 ఉన్నాయి: పరిచర్యలు, పరిచర్య వరాలు, ఆత్మవరాలు, ఆత్మఫలాలు. 3 ఉన్నాయి దేవుని వాక్యములో. కనుక అందుకనే పరిశుద్ధుడైన పేతురు ఆత్మవరములను ఒకరికొకరు పరిచయం ఉన్నవాడు గర్వించకూడదు. కొంతమందికి చాలా గర్వం. స్వస్థత వరం ఉందనుకోండి, ఆ స్వస్థత వరాన్ని బట్టి అది నేను ప్రార్థన చేస్తేనే బాగుపడతారు, ఇంకెవరు ప్రార్థన చేసినా బాగుపడరు అన్న గర్వం ఉంటుంది. అది మంచిది కాదు. నీలో ఉన్న ఆ యొక్క వరం నీది కాదు, ఎవరిది? పరిశుద్ధాత్ముడిది. ఆ వరం ఎందుకు ఇచ్చాడంటే ఆ వరం ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి ఇచ్చాడు, కానీ నిన్ను నీవు గొప్ప చేసుకోవడానికి ఆ యొక్క వరాన్ని ఇవ్వాల. అది కనుక ఆత్మ వరాలను బట్టి ఒకరినొకరు పరిచర్య చేసుకోవాలన్న అవసరత ఉంది. కనుక 4 విషయాలు: క్రమమైన ప్రార్థనా జీవితం అవసరం, దేవుని ప్రేమ కలిగి జీవించడం అవసరం, ఆతిథ్యం చేయడం మరవకూడదు, ఆఖరిగా ప్రభు ఇచ్చిన వరాలను, పరిచర్య వరం కావచ్చు, లేక పరిశుద్ధాత్మ వరాలు కావచ్చు, లేక పరిశుద్ధాత్మ ఫలాలు కావచ్చు, ఏవైనా సరే అవి పరిశుద్ధాత్మునివి గనక పరిశుద్ధాత్ముడు మనలో ఉండి వాటిని వినియోగిస్తాడు గనక వాటిని బట్టి మనం ఎవరం కూడా అతిశయపడడానికి వీలు లేదు. కనుక అందుకనే పేతురు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, విశ్వాసుల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఒక సంఘాన్ని గురించి పత్రికలు రాయడా, ఆయన కొన్ని సంఘాలను గురించి పత్రికలు రాశాడు. ఏ సంఘాలు ఆయన దర్శించాడో ఆ ప్రాంతాల పేర్లు కూడా ఆయన ప్రస్తావించినట్లుగా మొదటి అధ్యాయం 1వ వచనాల్లో చూస్తాం. కనుక ప్రభు మరి పేతురు ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్నిటికీ అంతము సమీపించుడు అంటే ప్రభు రాకడకు సిద్ధంగా ఈ ప్రభు రాకడ వెలుగులో మనం చేయవలసింది ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యం చేయాలి, ఒకరికొకరు ఆత్మ అనుగ్రహించిన వరాలని ఒకరికొకరు ఉపయోగార్థంగా వాడుకోవాలి. అందరూ లేచి ప్రార్థన చేసుకుని దేవుడి ఉదయకాలంలో తన దాసుని ద్వారా, దైవజనుడి ద్వారా మంచి వర్తమానాన్ని దేవుడు అందించాడు. మరి ఇవి మాలో ఉన్నాయా? ప్రార్థన జీవితం ఉందా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రేమ కలిగి ఉన్నానా? ఆతిథ్యము లేక పరిచారము చేస్తున్నానా? దేవుడిచ్చిన వరాన్ని తలంతు నేను వాడుకుంటున్నానా? సంఘములో నేను ఫలమిచ్చే కొమ్మగా నేను ఉన్నానా అని మరొక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఉదయ కాలములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. మాటలను ఆలస్యముగా చేయొద్దు. నిన్ను పరీక్షించుకొని మరి ఈ దినము నుండి నువ్వు తీసుకుంటున్నా ఈ మాటలు ఇంకొకసారైనా ఇంక మీదటన్నా నేను ఇలాగా
బ్రతుకుతాను అని తీర్మానం చేసుకున్న వారిని చేతులెత్తి దేవుని స్తుతించు, ప్రార్థించు, నిబంధన చేసుకో. దేవుని దయ ఇవి నాలో లేవయ్యా, నన్ను క్షమించు. ఒకవేళ తెలుసా ఈరోజు దైవజను ద్వారా దేవుడి నీతో మాట్లాడినాడు. నిన్ను నువ్వు ఆలోచించుకొని సిద్ధపరచుకో. నేను పాడుతూ ఉంటాను, నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుడు నీవు ఇద్దరే సిద్ధపరచుకోవాలి. ఆదిత్యములు దేవదూతలకు కొన్నిసార్లు వారి మనుషుల ద్వారా రూపము ద్వారా ఎవరి ద్వారా వస్తారు నీ ఇంటికి. నీకు ఆదిత్యం చేయ అలవాటు లేకపోతే దేవదూతలు వచ్చినా నువ్వు పెట్టవు. ఈరోజు అది కూడా నువ్వు అలవాటు నేర్చుకో. ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದ ನನಗೆ ಕೃಪಾ ನೀಡಿರುವೆ ಸ್ತೋತ್ರ. ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದ ನನಗೆ ಕೃಪೆ ನೀಡಿರುವೆ స్తోత్ర. ప్రార్థన జీవితం యేసయ్య నరవతారికి వచ్చినప్పటికీ గెస్తమైన తోటలు రాత్రి వేళయందు పగులు ఉదయాన్నే ఎల్లప్పుడూ సిద్ధపరిచి ప్రార్థనతో నీ ಲೋಕములు ತಿರುಗುತ್ತಿರುವ ನಾವು, ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಿರುವ ನಾವು ಎದುರಾಳಿಯನ್ನು ಎದುರಿಸಬೇಕಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತವು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. ಪ್ರತಿನಿತ್ಯವೂ ನೀನದನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ಮಹಾಪರಿಶುದ್ಧನೇ, ಸರ್ವಶಕ್ತಿವಂತನೇ, ಜೀವುಳ್ಳ ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಬಲವಾದ ಮಾತುಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿದ್ದಿ. ನಿನ್ನ ಪ್ರೀತಿ ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಅಂತೇಳಿ ಸ್ವಾಮಿ, ಅಪಾರವಾದುದು. ನಾವಿನ್ನು ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾಗಲೇ ನೀನು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಂತ ರೀತಿ ಅದು ಬಹಳ ದೊಡ್ಡದು ಸ್ವಾಮಿ. ಇಗೋ ನಿನ್ನ ವಾಕ್ಯ ಹೇಳಿದ ದಾಸನ ಅಭಿಷೇಕಿಸರಿ, ನಿನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ಉಪಯೋಗಿಸರಿ ಕರ್ತನೆ. ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಇಗೋ ನಿನ್ನ ಮಕ್ಕಳು ನಿನ್ನ ಮುಂದೆ ನಿಂತಿದ್ದಾರೆ. ಯಾರು ಇವತ್ತಿನಿಂದ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೋ ಅವರ ಜೀವಿತಗಳೆಲ್ಲವೂ ಫಲಿಸಲಿ. ಫಲಭರಿತವಾದ ವರಗಳು ಅವರಿಗೆ ಕೊಡು ಸ್ವಾಮಿ. ಆದಿತ್ಯವು ಕೊಡು ಸ್ವಾಮಿ. ಪ್ರೀತಿ ಕೊಡು ಸ್ವಾಮಿ. ಸ್ವಾಮಿ, ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತವನ್ನು ಕೊಡು ಸ್ವಾಮಿ. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳೋ ರೀತಿಯನ್ನು ಕೊಡು ಸ್ವಾಮಿ. ಬೆಳಗ್ಗೆ ಜಾದ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಹತ್ರ ಮಾತನಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಎಲ್ಲ ಮಹಿಮೆ ನಿನಗೆ. ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿದ್ದೇನೆ ಕರ್ತನೆ. ಆಮೇನ್.